కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఒక శిశువు పొట్టి గుడ్డల చుట్టపడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసినారని వారితో చెప్పాను. లూకా సువార్త 2:12. మెరీ క్రిస్మస్. గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు పేరు పెట్టెదము. మెరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో కన్యాకార్ గర్భవతి అయి కుమారుని కనెను. మత్తయి 1. హల్లెలూయా. యోహాను 2. మెరీ క్రిస్మస్. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టి పిల్లల్ని ఆశీర్వదిద్దాం. మరియా భయపడకుము, యేసు నీ దగ్గర ఉన్నాడు. చప్పట్లు కొట్టి ఆశీర్వదిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. 30. ఈ జనరేల ఒక ఆశ జరిగిండును, బహు ఆశ జరిగిండును. ఐజియా 29:14. నవ్వకండి, నవ్వుతే మళ్ళీ మరి చెప్పరు అని. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:22. మెరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. లూకా 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారు అని చెప్పాను. మెరీ క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతు యోదావరి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన నీకు అనుగ్రహింపను. మెరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసయ్య 9:6. ప్రైజ్ ది లార్డ్. మెరీ క్రిస్మస్. దావీదు పట్టణమందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హలో, గట్టిగా అండి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవ మహా సంతోషకర. ఇదిగో ప్రజలందరికీ నవ్వొద్దండి, పిల్లలను చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. గట్టిగా చప్పట్లు ఆగొద్దు. ఈ రోజు భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియచేస్తున్నాను. లూకా సువార్త 2:10. మెరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజలను వారి పాపంలో ఉండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు
ప్రైజ్ ద లార్డ్. ఐజియా 7:14 ఆయన ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని మీకు అతనికి ఇమానుయేలును పేరు పెట్టాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 2:10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యంత భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన నన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోనమును కానుకలుగా ఆయనను సమర్పించిరి. మెరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఏలయనగా మనకు శిశు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజమ మీద రాజ్యభారం ఉండును. యెషయా 9:6. మెరీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. గలతీలు రాసిన పత్రిక 4:4-5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనకు దత్తపుత్రులము కావాలేనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. మేరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మేరీ క్రిస్మస్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మెరీ క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. అందరికి గమనికండి. ఒకసారి ఫ్రంట్ రోలో ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే అవి ఫిల్ చేయవలసిందిగా మరి కోరుతున్నాను. Christ is light of the world. Our God is King of kings and Lord of lords. My God is created. Our God is Prince of Peace. Lord is the Almighty God. Lord is Emmanuel. For God so loved the world that he gave his only begotten Son, and those who believe దయచేసి అందరూ క్లాప్స్ కొట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas.
చప్పట్లు కొట్టలేదు చేసి క్లాస్ కొట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామండి. గట్టిగా చప్పట్లు కొడదండి. వావ్, పిల్లలందరూ సంతోషంగా చేశారు. మీరు కూడా చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించాలి. గట్టిగా ఒకసారి ఫుట్బాల్ మ్యాచ్ చాలా బాగా ఆడాం కదా, నేను కూడా మంచిగా ఆడాను. కానీ ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి మనం ఎదురు. అవును, మా పాప కోచింగ్కి పంపిస్తున్నారు. నా కోచింగ్ అవసరం లేదు, నేను చాలా బాగా ఆడతా. సరే, మరి లాస్ట్ వీక్ పాస్టర్ గారు అండ్ సండే స్కూల్ చెప్పినట్టు ప్రార్థన చేస్తున్నావా డైలీ? ఓ, ఎవ్రీడే అనుకుంటాను కానీ మర్చిపోతాను. మరి నువ్వు? బాల్ ఆడుకుంటా, టీవీ చూస్తా, అన్నం తినేసి పడుకుంటా. గుర్తొస్తే చేస్తా, లేదంతే లేదు. కానీ అది చాలా తప్పు. మనము దేవుని బిడ్డలము, ఎవ్రీడే చర్చ్కి వెళ్తున్నాము, కానీ ఎందుకు ఇలాగ చేస్తున్నాము? అవును, నిజమే. నాకు అలాగనే అనిపిస్తుంది. ఏం చేద్దాం మరి? సరే, నాకు ఒక విషయం గుర్తుంది. ఎఫిషియన్స్ 2:10 మనము యేసుక్రీస్తు నందు సృష్టించబడిన అనము చేతి పని అని రాయబడి ఉంది. చేతి పని అంటే ఏంటి? చేతి పని అంటే తెలీదా? చేతి పని అంటే మాస్టర్ పీస్ అని అర్థం. అది ఏంటి మరి? మార్నింగ్లో మిర్రర్లో చూస్తుంటే మాస్టర్ పీస్ లాగా లేనేమో ఇది చెప్పాలి కదా అనిపిస్తుంది. మరి నీకు? అదే కూడా నా డౌట్. అయితే మనం ఇద్దరం కోరుకున్న విధముగా ప్రార్థన చేస్తాం. మాస్టర్ పీస్ లాగా ప్రార్థన చేస్తాం. సరే రా, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, నన్ను నీ కుమారుని రూపంలోకి మార్చండి. మాలో మీకు ఇష్టం లేదని తీసేయండి. మాస్టర్ పీస్ లాగా మార్చండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సుహాన్. అమ్మో, ఎవరండి మీరు? నేను దేవుడిని. ఎలా వచ్చేసారు? నువ్వు దేవుడు కాదు. ప్రార్థన చేశాను కదా, ఆన్సర్ ఇవ్వడానికి నేను వచ్చాను. అవునా? నువ్వు దేవుడు అయితే ఇప్పుడు ఇక్కడ వర్షం కురిపించు. నువ్వు దేవుడు అంతే, నాకు మెక్డానల్డ్స్ ఇప్పించు.
ఇక్కడ వర్షం కురిపిస్తే వీళ్ళందరూ భోజనం ఎలా చేస్తారు? అవును కదా. రూట్ 6:2 ఏమబడి రాయ ఉందో చెప్పు. రూత్ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అవునా? నాకు ఇంతవరకు తెలీదు. మరి నువ్వు సుహాన్? నేను ఇంకా 10 చాప్టర్స్ ఉన్నాయి అని అనుకున్నాను. సరే, అయితే నువ్వు దేవుడు అయితే బ్యాక్కి వెళ్ళి ఫుట్బాల్ వరల్డ్ కప్ పోర్చుగల్ గెలిచువా? మేము చాలా బాధపడుతున్నాము వాళ్ళు ఓడిపోయారని. మీ ఆర్డర్స్ వేయడానికి నేను ఇక్కడికి రాలేదు. మీరు ఎక్కువగా టీవీ ఎందుకు చూస్తున్నారు? అమ్మో నువ్వు నిజంగా దేవుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నావు. ఆహా, కొన్నిసార్లు నేను అలాగే చేస్తాను. ఇక మొదలు పెడదామా? ఆగండి. ఏంటి ఆమె చేతిలో? మిమ్మల్ని మాస్టర్ పీస్ లాగా చెక్కాలి కదా, వీటితోనే చెక్కుతారు. ఆయన నువ్వు కార్పెంటర్ అని విన్నాను దేవా. అది నేను కాదు, నా కుమారుడు. దగ్గరికి జరగండి. మమ్మల్ని తెలుసా ఎలా చెక్కాలో? మీలో వండుకునే పదార్థాలను అన్నీ తీసేయాలి. అయితే నాకు 6 pack పర్సనాలిటీ ఇవ్వు దేవా. మిమ్మల్ని మాస్టర్ పీస్ లాగా చెక్కమని ప్రార్థన చేసి అడగమంటే నా పని మీరు సరిగ్గా చేయనివ్వట్లేదు. మాట్లాడతారా, చెక్కమంటారా? చెక్కండి దేవా. చెక్కండి దేవా. నీకు సరే, నా పరిశుద్ధాత్మతో నీలో ఎన్ని చెక్కలో చూస్తున్నాను. నీకు మాటలు ఎక్కువ, ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతావు. నీకు కోపం చాలా ఎక్కువ, మాతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తావు. కోపం తప్పు కాదు, కానీ పాపం తప్పు. నువ్వు చాలా విషయాలు నన్ను కాకుండా వేరే వారిని అనుకరిస్తున్నావు. నువ్వే ఇతరులని సంతోషపెట్టడానికి కొన్నిసార్లు అబద్ధాలు కూడా ఆడుతున్నావు. ఆగండి. మీరు నన్ను చాలా చెక్కిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా బాగా కనిపిస్తున్నాను. సరే, అయితే ఒక్కసారి అద్దంలోకి చూసుకోండి. ఎలా కనిపిస్తున్నారు? ఎలా కనిపిస్తాం? అలాగనే కనిపిస్తాం. సరే, చూసేవాళ్ళకి నా కుమారుని రూపంలాగా నేను నిన్ను చెక్కుతున్నాను. అది కాదు దేవా. నన్ను నీ కుమారుని రూపంలోకి కనిపిస్తే నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాధపడతారు. ఏంటి ఈ ఓడు మారిపోయాడు, ఇప్పుడు పాపాలు చేయడు అని అనుకుంటారు దేవా. అంటే మీకు దేవునంటే మనుషులు ఎక్కువ అయిపోయారా? దేవుని వైపు ఉండండి, లేకపోతే లోకం వైపు ఉండండి. రెండో పడవలో ఉండడం కుదరదు. మధ్యలోకి పడతారు. మాట్లాడతారా, చెక్కమంటారా? వద్దు చెక్కండి, రండి. కానీ నా చెక్కమన్న ప్లేస్లో చెక్కండి. నేను చెక్కబోయేది మీ రహస్య పాపంలో. ఎన్నిసార్లు చేయను అని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. తీసండి దేవా. మమ్మల్ని మీలాగా మారాలనుకుంటున్నాము. స్వీకరించు దేవా. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ లోకంలో కష్టాలు పాపాలు ఉంటాయి, సో కృంగిపోవద్దు. ఒక తండ్రి తన కుమారుని ఎలా రక్షిస్తాడో అలాగే నేను రక్షిస్తాను. ఇప్పుడు సుహాన్, జోష్వా మాస్టర్ పీస్ లాగా చెక్కి ఉన్నారు. అవును ప్రభు, ఇప్పుడు మేము మాస్టర్ పీస్ లాగా ఉన్నాము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను,
ద్వారా మనం Merry Christmas.